నిన్న మనం యువరాణిని ఆవహించిన బ్రహ్మరాక్షసి రామానుజుల పాదస్పర్శతో వదిలి వెళ్ళింది అని చెప్పుకున్నాము. గురుగారు అడిగిన నిదర్శనగా ఆ రాక్షసి యువరాణిని వదిలి వెళ్ళగానే ఆ రావి చెట్టు పెళ్ళున విరిగిపోతుంది. యువరాణి మూలుగుతూ ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయి కింద పడిపోతుంది. రాజుగారు, అమ్మా తల్లి, ఏమైంది నీకు అంటూ కంగారు పడుతున్నారు. కాస్త గాలి వీచండి, ముఖంపై నీళ్లు చల్లండి అని అక్కడ ఉన్న రాజవైద్యులు చెప్తున్నారు. కొంతసేపటికి యువరాణి గారు తేరుకొని, నాన్నగారు, అమ్మ అని పిలవగానే నా తల్లి, బంగారు తల్లి అని అంటూ రాణిగారు ఆమెను దగ్గరగా తీసుకున్నారు. రాజుగారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు, మా అమ్మాయికి పునర్జన్మ ఇచ్చావయ్యా, నా కుమార్తెను కాపాడావు, ఈ ఉపకారం ఈ జన్మలో మరువను మహానుభావ అని వారికి నమస్కారం చేశారు. ఇది ఇలా ఉండగా రాజభటులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతకాలానికి మన రాజుగారు ఎంతో ఆనందంగా ఉన్నారు. రామానుజుల వారికి కనకాభిషేకము చేస్తున్నారు. రాజుగారు కనకాభిషేకం చేస్తున్నారు రామానుజుల వారికి. కనకాభిషేకం అనంతరం రామానుజుల వారు వినయంగా గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువుగారు, ఇదంతా మీ దయే, ఈ ధనంతో నాకు పని లేదు, మీరే స్వీకరించండి అని వారి పాదాల ముందు ఉంచుతారు. గురువర్య, ఈ ద్రవ్యాన్ని మీ ఆశ్రమానికి పంపిస్తాము, స్వీకరించండి అంటారు రాజుగారు. ఇక గురుకులంలో పిల్లలంతా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. మన రామానుజుడు నిజంగానే ఎంత గొప్పవాడో. నిజమే, మన గురువుగారికి వదలని బ్రహ్మరాక్షసుడు రామానుజుని పాదస్పర్శతో ఇట్టేపోయాడుగా. నిజంగానే మన రామానుజుడు సామాన్యుడు కాదు కదా అని పిల్లలందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఇలానే వదిలేస్తే నేనేం కావాలి? ఇక కాశీయాత్ర, గంగా స్నానం, అక్కడే రామానుజుడికి అని ఏయో పథకాలు వేస్తున్నారు గురువుగారు. ఏం ఆలోచిస్తున్నారు, ఏం పథకాలు వేస్తున్నారు గురువుగారు అని రేపు తెలుసుకుందాం.